మా ఇంటి మహాలక్ష్మివి. ఆ ఇల్లు వదిలేసి ఈ ఇంటికి వచ్చేసావు. నిన్ను వెతుక్కుంటూ మేము రావాల్సి వచ్చింది. ఆ పార్వతి వల్లే ఇదంతా. పైకి మంచిదానిలా నటిస్తూ వెనక కుట్రలు పన్నింది. ఆవిడగారు పైకి ఒకలా కనిపిస్తుంది, లోపల మరొకలా ఉంటుంది. తన వల్లే వేదకి పరిస్థితి వచ్చింది. మీరు మా ఇంటికి నన్ను పలకరించడానికి వచ్చారు, అంతేగాని పార్వతి అతన్ని తిట్టడానికి కాదు. గుర్తుపెట్టుకోండి. మావయ్య, ఈ పని పార్వతి అత్తయ్య చేయలేదని నేను నమ్ముతున్నాను. అయ్యిందేదో అయిపోయింది. ఆ విషయాలని జ్ఞాపకం చేసి నన్ను బాధ పెట్టకండి. ఇలా మాట్లాడినందుకు నన్ను క్షమించండి మావయ్య. పర్వాలేదమ్మా. ఇదంతా ఎవరు చేశారో కాసేపు పక్కన పెడదాం. అసలు నువ్వు ఎలా ఉన్నావు? బాగానే ఉన్నాను మావయ్య. ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. నువ్వు వింటానంటే ఒక మాట చెప్తాను. ఏంటో చెప్పండి మావయ్య. చూడమ్మా, నిన్నిలా చూడలేకపోతున్నాను. నా గుండె తరుక్కుపోతుంది. ఇక్కడొద్దమ్మా, తిరిగి మన ఇంటికి వచ్చేసి. ఎంత కష్టపడి దీన్ని ఇక్కడికి తీసుకొచ్చి నేను కూడా ఇక్కడికి వచ్చి ఉండాలనుకుంటుంటే అన్నయ్య మళ్ళీ వెనక్కి తీసుకురావాలనుకుంటున్నాడేంటి? దీన్ని అడ్డుకోవాలి. నా పెద్ద కొడుకు కోడలు లేని ఇంట్లో నేను ఉండలేకపోతున్నానమ్మా. నా మాట విని వచ్చే తల్లి. నువ్వు కాదంటే నేను కూడా ఇక్కడే ఉండిపోతాను. అన్నయ్య, వేదన కంగారు పెట్టకు. నువ్వు కాసేపు ఆగు. వేద, నువ్వు కాదనకమ్మా. నాదేముంది మావయ్య, అంతా శ్రీ ఇష్టం. తన మనసుకేదో గాయమైంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఒక భార్యగా నేను తన డెసిషన్ని గౌరవిస్తాను. తను తిరిగి మన ఇంటికి వెళ్ళిపోదామంటే నేను ఫాలో అవుతాను. అంతేనామ్మా? నా మాట వినవా? ఇప్పుడు మీ మాట వినాల్సింది నేను కాదు మావయ్య, మీ అబ్బాయి. సరేనమ్మా. ఈ పని పార్వతి చేయలేదంటున్నావు. మరెవరు చేశారో నీకు తెలుసా? తెలిస్తే చెప్పమ్మా. ఆ దొంగని పట్టుకుని సరైన పనిష్మెంట్ ఇవ్వకపోతే నా పేరు లోక్నాథే కాదు. నాకు తెలీదు మావయ్య. ఆ మనిషి దొరికేంత వరకు మనం వెయిట్ చేయాల్సిందే. ఇప్పుడు ఇవన్నీ ఎందుకన్నయ్యా? వేదని పలకరించావు, రమ్మన్నావు. నీ మాట కాదని రానంది కదా. ఇక బయలుదేరదామా? ఒక్క నిమిషం మావయ్య. నన్ను ఆశీర్వదించండి మావయ్య. మీ వంశాంకురం నిలబడాలంటే మీ ఆశీర్వాదం తప్పకుండా కావాలి. అమ్మా అమ్మా, వేద ఉండు. నీకు నీ బిడ్డకి ఏం కాదమ్మా. నువ్వేం కోరుకున్నావో అది నెరవేరుతుంది. నువ్వు నీ బిడ్డ శాశ్వతంగా పైకి పోవాలి. నా కూతురు శ్రీకి పెళ్ళం అవ్వాలి. ఆరోగ్యం జాగ్రత్త. వెళ్ళొస్తాం. రా అన్నయ్య.
అమ్మా నిద్రపోతున్నావా? నాకొక డౌట్ వచ్చింది, నిన్ను అడిగి క్లియర్ చేసుకుందామని వచ్చాను. ఏంటమ్మా అది? నేను పుడతాను కదా, నాకేమీ కాదు కదా? అలా ఎందుకు అడుగుతున్నావమ్మా? నన్నెవరో చంపాలని చూస్తున్నారమ్మా. వాళ్ళు గెలిచి నేను పుట్టకపోతే ఎలా? అలా కాదమ్మా, నువ్వు నా బంగారు తల్లివి. నువ్వు పుడతావు, నాతో ఆడుకుంటావు. నాకు నమ్మకం లేదమ్మా. డాక్టర్స్ కూడా గ్యారంటీ ఇవ్వలేకపోతున్నారు కదమ్మా. నేను గ్యారంటీగా చెప్తున్నాను కదా, నువ్వు పుడతావు. నాతోనూ మీ నాన్నతోనూ ఆడుకుంటావు. ఇలా రా, నా దగ్గరికి రా. రామ్మా, నా దగ్గరికి రామ్మా. లేదమ్మా, నేను నీ దగ్గరికి రాను. అదే నీకు చెబుదామని వచ్చాను. పాపా, పాపా, నేను రానమ్మా. నా దగ్గరికి నేను రామ్మా. రానమ్మా. రామ్మా. పాపా, నా దగ్గరికి రామ్మా. రామ్మా. నేను రామ్మా. రానమ్మా. పాపా, నేను రానమ్మా. పాపా, పాపా, ఆగు. రామ్మా. నేను రాను. నేను రానమ్మా. నేను రాను. వాళ్ళు నన్ను పుట్టనివ్వరు. రామ్మా, ఆగమ్మా, నేను చెప్పేది విను. నేను రాను. పాపా, నువ్వు ఆగకపోతే నా మీద ఒట్టే. తల్లి, నువ్వు పుడతావమ్మా. నేను నిన్ను ఆడిస్తానమ్మా. నేను నిన్ను రెడీ చేసి స్కూల్కి కూడా పంపిస్తాను. లేదమ్మా, వాళ్ళు నన్ను పుట్టనివ్వరు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నీకు నేనున్నాను, నీకేం కాదమ్మా. నన్ను నమ్ము ప్లీజ్ తల్లి. నన్ను వదిలి నువ్వెక్కడికి వెళ్ళొద్దు. నేను వెళ్ళిపోతానమ్మా. రామ్మా. పాప, ఆగమ్మా. నేను రాను. నేను రాను. పాప, చూడు, మంచి చెడుల మీద నాకు అస్సలు నమ్మకం లేదు. నేను మంచివాడినైనంత మాత్రాన నడిచి వెళ్తే ఎవడో గౌరవం ఇవ్వడు. నేను చెడ్డవాడినైనా కారులో వెళ్తే అందరూ గౌరవిస్తారు. ఇక్కడ డబ్బు కావాలి, హోదా కావాలి, పరపతి కావాలి. ఇవన్నీ కావాలంటే కొన్నిసార్లు నటించాలి, మరికొన్నిసార్లు జీవించాలి. కానీ నువ్వు చేసే పనుల వల్ల మాలాంటి వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయి. దానికి నేనేం చేయను? నేనెవ్వరినీ కావాలని నాశనం చేయడం లేదు. నేను ఎదుగుతూ పోతున్నాను. అందువల్ల ఆటోమేటిక్గా కొంతమందికి కష్టం కలగచ్చు. పాముకి పుట్ట కావాలంటే చీమలే కదా కష్టపడాలి. చూడు మావయ్య, నువ్వు నా మీద ద్వేషంతో నీ ఫ్యామిలీ మెంబర్స్నే పావుల్ని చేస్తున్నావు. అది ఎప్పుడో ఒకప్పుడు నీకు తిప్పి కొడుతుంది. నేను వాళ్ళని పావుల్ని చేయట్లేదు వీణా, ఆయుధాలుగా చేసుకుంటున్నాను. నీలాంటి శత్రువుని ఢీ కొట్టాలంటే ఇలాంటివి చేయక తప్పదు. కనీసం నీ ఇంటి సభ్యులతోనైనా నిజాయితీగా ఉండు మావయ్య. ఎవరితో ఎలా ఉండాలో నాకు బాగా తెలుసు. నువ్వు నాకు చెప్పక్కర్లేదు. అయినా ఇలాంటి సూక్తుల్ని నేను అస్సలు పట్టించుకోను. చేత కాని వాళ్ళే నీతులు చెప్తారు, బ్రతకడం రాని వాళ్ళే వేదాంతం చెప్తారు. సరే మావయ్య, ఏం చేస్తావో చేసుకో. నా పగ తీరకుండా మాత్రం ఎవ్వరూ ఆపలేరు. మామయ్య, మనం ఏమైనా చెయ్యొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు.
కానీ అద్దంలో మన మొహం మనం చూసినప్పుడు సిగ్గుపడేలా మాత్రం బ్రతకూడదు. ఈ టైంలో ఎవరు వచ్చి ఉంటారు? వీణను కూడా రావద్దని చెప్పాను కదా. వేద చిన్నపిల్లలతో మాట్లాడుతుందేంటి? కొంపదీసి మోక్షం తీసుకొని ఆ ఇంటి నుంచి ఇక్కడికి ఎవరైనా వచ్చారా? నాతో మాట్లాడవా? నువ్వు మాట్లాడకపోతే నేను ఊరుకోను. అయినా ఈ అమ్మ మీద అలిగితే నీకేమొస్తుంది? చెప్పు నాన్న, చెప్పు బుజ్జి తల్లి. హే, ఏమైంది వేద? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? చూడు శ్రీ, పాప నాతో మాట్లాడడం లేదు. ఇది నా మీద అలిగింది. నువ్వైనా దీనికి సర్ది చెప్పు. చిట్టి తల్లి, డాడీతో మాట్లాడు. చెప్పు శ్రీ, అమ్మ మీద అలగడం ఏంటి తప్పు అని చెప్పు. వేద, ఏమైంది నీకు? కడుపులో పెట్టి అలగడం ఏంటి? కడుపులో బిడ్డేంటి శ్రీ? తను పుట్టింది కదా. పుట్టిందా? ఎప్పుడు? ఎప్పుడో. ఇదిగో ఇంత పెద్దది కూడా అయింది. చిట్టి తల్లి, మీ డాడీ జోక్ చేస్తున్నారు నాన్న. నువ్విక్కడే కూర్చుని మీ డాడీతో కబుర్లు చెప్తూ ఉండు. నేను వెళ్ళి నీకు పాలు తీసుకొస్తాను. శ్రీ, పాపకి కథలు చెప్తూ ఉండు. నేనిప్పుడే వస్తాను. బొమ్మ ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో ఫీడ్ చేసింది నేనే కదా. వేద కొత్త మాటలు ఎలా ఊహించుకుంటుంది? అసలు బొమ్మతో ఎందుకు మాట్లాడుతుంది? దీనిలో నేను రికార్డ్ చేసిన మాటలే ఉన్నాయి, కొత్త మాటలు లేవు. మరి వేద ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది?
పాలు పట్టు. పాలు పట్టు శ్రీ. వేద తనకి కడుపు నిండుగా ఉందని చెప్పింది, కాస్త గ్యాప్ ఇవ్వు. పాపకి ఆకలిగా ఉందో లేదో కన్నతల్లిని నాకు తెలీదా శ్రీ? తను నా మీద అలిగి నేను తెచ్చిన పాలు కూడా తాగడం లేదంతే. సరే, నేను తనకి నచ్చజెప్పి పాలు తాగేలా చేస్తాను, సరేనా? ఓకే శ్రీ, నేను నీ మాట నమ్ముతున్నాను. నువ్వే తనకి పాలు పట్టించాలి. పట్టిస్తావు కదా? ప్రామిస్? జానన్నా, పాలు వేడిగా ఉన్నాయే, చల్లారాక డాడీ నీకు పాలు పట్టిస్తారు. తాగేసి నువ్వు బజ్జోవాలి, సరేనా? నేను వచ్చిన తర్వాత ఇద్దరం పడుకుందాం, సరేనా? నేనెంత దూరంగా ఉన్నా శ్రీతో ఏదో గొడవ జరుగుతూనే ఉంది. నేను ఆఫీస్లో కనిపించిన ప్రతిసారి తను టెన్షన్ పడుతున్నాడు. మొన్న వేదాకల కావడంతో దాని కారణం నేనే అన్న అపోహలో ఉన్నాడు. దానివల్ల ఫ్యూచర్లో మరిన్ని సమస్యలు వస్తాయి. అందుకే దూరంగా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. కార్తిక్, ఇది కరెక్ట్ కాదు. మాలిని, నువ్వాగు. ఇది పూర్తిగా నా పర్సనల్ విషయం. నేను ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నాను. నిన్ను దాచుకోమని నా మనసుని కానుకగా ఇచ్చాను కార్తిక్. నువ్వు దాన్ని పట్టించుకోలేదు. నువ్వు దాన్ని చదివి ఉంటే నీకు ప్రేమకు అర్థం తెలిసేది. అప్పుడు నువ్వు ఇలా వెళ్దాం అనుకునేవాడివే కాదు. కార్తీక్, నువ్వంటే ఇష్టపడేవాళ్ళం ఇక్కడ చాలామంది ఉన్నాం. నువ్వు లేకపోతే మా అందరి పరిస్థితి ఏంటి? ఇంకొకసారి ఆలోచించు. లేదంకుల్, నేను అన్నీ ఆలోచించే ఈ డెసిషన్ తీసుకున్నాను. నిజానికి వీణ కూడా నేను దూరంగా వెళ్ళటం ఇష్టం లేకే సైన్ చేయనంది. దగ్గరుండి రోజు గొడవలు పడుతూ దూరం అవడం కంటే దూరంగా ఉండి అందరి మనసులకు దగ్గర అవ్వటం మేలు. అందుకే ఈ డెసిషన్ తీసుకున్నాను. కార్తిక్, అయిన వాళ్ళ మధ్య గొడవలు ఈ రోజు వస్తాయి, రేపు పోతాయి. అందుకోసమని అందరిని వదిలి దూరంగా వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు. ఎవరెన్ని చెప్పినా నా డెసిషన్ మార్చుకోను. అంకుల్, నాకు ఒక్క హెల్ప్ చేసి పెట్టండి ప్లీజ్. ఫైల్స్, డాక్యుమెంట్స్ చదివి సైన్ చేయండి. కనురెప్పల కాలంలోనే కథ మొత్తం మారిపోయిందే.
కవి ఎవరో ఈ కథకి, ఎవరెవరో పాత్రలకి తెలియదుగా ఇప్పటికీ, పొడుపు కదే అప్పటికీ. మనమంటూ అనుకున్నా ఒంటరిగానే మిగిలున్నా, ఇందరిలో కలిసున్నా వెలితిని నేను చూస్తున్నా. పొరపాటు ఏదో తొరబాటు ఏదో అది దాటలేని తడబాటు ఏదో, ఎడబాటు చేసే ఈ గీతను దాటలేవా? బాబాయ్, కార్తిక్ నాకు పూర్తిగా దూరం అయిపోతాడేమోనని భయమేస్తుంది. కంగారు పడకమ్మా. తన మనసుకి చాలా పెద్ద గాయమైంది. అది నయం అవడానికి కొంత టైం పడుతుంది. అంతవరకు మనం కూడా ఓపిక పడదాం. మా అన్నయ్యకి నిజంగా మతి లేదు. ఉంటే శ్రీని వేదని రమ్మంటాడా? వాళ్ళని ఎంతో కష్టపడి బయటికి పంపాను. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ఇంట్లోకి వచ్చేస్తే నా ప్లాన్ అంతా వేస్ట్ అయిపోతుంది. ఈ ఇంట్లో ఉంటే వాళ్ళిద్దరినీ విడదీయడం చాలా కష్టం. వాళ్ళని రాకుండా అడ్డుకోవాలి. ఏం చేయాలో సిద్ధాంతం అడుగుదాం. అమ్మా భాగ్యం గారు, ఎలా ఉన్నారు? నూతులో పట్ట రబ్బర్ బంతిలా ఉన్నానండి. అటు లోపలికి వెళ్ళలేకపోతున్నాను, ఇటు పైకి రాలేకపోతున్నాను. మీరు అనవసరంగా కంగారు పడకండి. మీ గోచారంలో రాహుకేతులు ఇల్లు మారుతున్నారు. మీకంతా మంచే జరుగుతుంది. ఏం మంచో, అనుకున్న పని ఒక్కటే జరగడం లేదు. మీరు నమ్మకంగా ఇచ్చిన కుంకుమ పువ్వు పనిచేయలేదు. నేను కష్టపడి వేసిన ప్లాను పనిచేయలేదు. ఏమైందమ్మా? పేదని శ్రీని ప్లాన్ చేసి ఇంటి నుంచి బయటికి పంపించేశాను కదా. ఇప్పుడు మా అన్నయ్య వాళ్ళని తిరిగి ఇంటికి మళ్ళీ రప్పించాలనుకుంటున్నాడు. రాజే తలుచుకుంటే దెబ్బల కొదువా? లోక్నాథ్ గారే తలుచుకుంటే వాళ్ళు మళ్ళీ ఇంట్లోకి రాకుండా ఉంటారా? మా అన్నయ్యే కాదు, ఎవరు తలుచుకున్నా వాళ్ళు తిరిగి ఇంట్లోకి రాకూడదు. అందుకే నేను ప్లాన్ చేస్తున్నాను. వెళ్ళి వేదాన్ని కలవబోతున్నాను. కుంకుమ పువ్వు బలంగా పనిచేస్తే ఈ బాధ ఉండేది కాదు. ఆ వేద దగ్గరికి నేను వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు. కుంకుమ పువ్వు చాలా గొప్పది. దాంట్లో ఎన్నో మెడికల్ వాల్యూస్ ఉన్నాయి. ఏంటే నాతో ఆటలాడుతున్నావా? నువ్వు నాతో ఎలా అడగలవు నాయనమ్మా? నువ్వు పెద్దదాన్నవి, నేను చిన్న పిల్లని. కుంకుమ పువ్వు గురించి నా క్లాస్ బుక్ లో ఉంది, కావాలంటే చదువు. నేను అంత ఇంగ్లీష్ చదవలేదులే. ఓహో, తమరు తెలుగు మీడియమా? సరే, నేను చదువుతాను, విను. కుంకుమ పువ్వు వల్ల ఎన్నో యూజెస్ ఉన్నాయి. బ్యాడ్ పీపుల్కి ఒకలా, గుడ్ పీపుల్కి మరోలా కుంకుమ పువ్వు ఉపయోగపడుతుంది. గుడ్ పీపుల్ మంచికి వాడితే బ్యాడ్ పీపుల్ చెడుకి వాడతారు. ఈ పిల్ల రాక్షసికి నేనన్న మాటలు వినిపించినట్టున్నాయి. నానమ్మ, చాలా ఇంకా చెప్పాలా? అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావే? నువ్వు చాలా గొప్పదానివి నానమ్మ.
ఏ మర్రి చెట్టు మీద ఉండాల్సిందాన్ని, కానీ మా ఇంట్లో ఉంటున్నావు. అవునానమ్మా? నానమ్మ వేదాంతం చూడ్డానికి వెళ్తా అంటుంది. ఎందుకు? నేను ఒక ఆడ మనిషి నీడని ఆ గోడ మీద చూశాను. తను నన్ను పొడవబోతుంటే పెద్దగా అరిచాను. కానీ తిరిగి చూస్తే ఎవరూ కనిపించలేదు. ఓహో, మిమ్మల్ని ఒక ఆడి మనిషి పడవడానికి వచ్చిందా? ఆవిడ ఎలా ఉంది మావయ్య? నాలా ఉందా? పార్వతి అత్త ఎలా ఉందా? వీణా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆయన్ని పొడవడానికి వచ్చిన ఆడది మనలా ఉండడం ఏంటి? నీకు తెలియదు అత్తయ్య, ఈ ఇంట్లో ఏం జరిగినా నింద మన మీదే పడుతుంది. అందుకే ఈసారి ఎవరా అని అడుగుతున్నాను. చూడు, నేను మీలా ఉందని చెప్పానా? ఆ వచ్చిందెవరో నాకే క్లారిటీ లేదు. ఇంకా మీరని ఎలా చెప్తాను? థ్యాంక్స్ మావయ్య, మీరు క్లారిటీగా చెప్పారు కాబట్టి సరిపోయింది. లేకపోతే మీ చెల్లెలు భాగ్యం గారు ఇదంతా మేమే చేసాం అనేది. సరే, జరిగింది చాలు, వెళ్ళి పడుకోండి. మంచినీళ్ళు ఏవైనా తాగుతారా? అక్కర్లా, వెళ్ళు. భయపడ్డారా మావయ్య? ది గ్రేట్ లోక్నాథ్ ఇంత చిన్న వాటిగా భయపడ్డాడని తెలిస్తే లోకం ఏముంటుంది? అయితే ఇదంతా మీ పనేనా? ఏయ్! బీపీ తెచ్చుకోకు మావయ్య, నువ్వు నన్నేమీ చేయలేవు. నీ ప్రాణం పోతుందని ఇంత భయపడ్డావే, నీ వల్ల ఎంతమంది అమాయకులు ప్రాణాలు పోగొట్టుకున్నారు? వాళ్ళెంత బాధపడి ఉంటారు? ఇదంతా నీ పని నాకు అర్థమైంది. కానీ ఈ ఆటలు ఎంతో కాలం సాగవని గుర్తుపెట్టుకో. చూద్దాం ఎవరి ఆటలో గెలుస్తారో చూద్దాం. ఏంటి ఈసారి మీ ఫ్రెండ్ని తీసుకురాలేదా? ఫ్రెండా? అదే నీ పిల్లో. పో బాబు. సరే, లోపలికొచ్చి కాఫీ తాగి వెళ్ళు. ఓ బాబు అన్నావు అంటే వెళ్ళిపోతావా?
లేకపోతే ఇంత రాత్రి వేళ ఎవరైనా కాఫీ తాగుతారా? నో, నేను తాగను. ఓయ్, అన్నింటికి బెట్టు చేస్తావేంటి? లోపలికి రా. హే దొంగ, వదులు. లోపలికి రమ్మనగానే అడ్వాన్స్ అయిపోయి చున్నీ పట్టేసుకుంటే ఎలా? ఓహో, నీ కోసం ప్రేమగా ఉప్మా తెచ్చేసరికి నా మీద అభిమానం పెరిగిపోయిందా? నీ ఉప్మా ప్రేమ నాకు వద్దులే. ఏంటి వదలవా? ఇంటి ముందు ఇలాంటి పనులు చేస్తావా? ఎవరైనా చూస్తే వదులుతావా లేదా? కార్తీక్ ప్లీజ్, చెంగు వదులు. బాబాయ్ చూస్తే బాగోదు. అబ్బా, అయినా నీకింత డేర్ ఎప్పుడొచ్చింది? వెనక్కి తిరిగి చూడకుండానే నేనే మోనో యాక్షన్ చేశాను. ఐఎమ్ రియల్లీ ఫూల్. చూడు, అంతా నీ వల్లే. అయినా కార్తీక్ బదులు నువ్వు నాతో సరసలాడతావేంటి? ఉండు, నీ సంగతి చెప్తాను. నిన్ను తెంపి నా తలలో పెట్టుకుంటాను. నిన్ను తెంపన్లే, చెట్టుకే ఉండు. కార్తీక్ నన్ను పట్టించుకోకపోయినా కాసేపు అతనే నా కొంగు పట్టుకుని ఆపాడన్న ఫీలింగ్ ఇచ్చావు. అందుకు నీకు థ్యాంక్స్. ఒక చూపుల ప్రేమలో పడిపోయా, కన్నులు కన్నులు కలిసిన దారిలో నీ ఎదలో స్థిరపడిపోయా. ఏ నిమిషం నిన్ను చూశానో ఒక చూపుల ప్రేమలో పడిపోయా, రంగుల కలలను రెక్కలు తొడిగిన సీతాకోకయ్యా. ఆకలుండదే నా నిన్నే కంటి ముందు చూస్తుంటే, నిద్రుండదే నీ నవ్వే పూల బాణ వేస్తుంటే. ఉండలేనులే నీ మాటే ఊహలోకి రాకుంటే, ఊపిరాడదే నీ నీడే చుట్టుపక్కల లేకుంటే. ఓ నేను కానులే, నువ్వు కావులే, మన ఇద్దరి ప్రతిరూపంగా కదిలింది ప్రేమే. ఆకలుండదే నా నిన్నే కంటి ముందు చూస్తుంటే, నిద్రుండదే నీ నవ్వే పూల బాణ వేస్తుంటే. ఉండలేనులే నీ మాటే ఊహలోకి రాకుంటే, ఊపిరాడదే నీ నీడే చుట్టుపక్క లేకుంటే. నేను చచ్చిపోతానేమో. నా కూతురు పెళ్లి కాకుండానే చనిపోతే దాని గతేంటి? చాలా గట్టిగా కట్టేశాను నాన్నమ్మ, నువ్వు తప్పించుకోలేవు.
కాఫీ మావయ్య గారు. ఏంటి వీణా, మళ్ళీ ఏమన్నా ప్లాన్ చేస్తున్నావా? అయ్యో లేదు మావయ్య గారు. ఎందుకు అలా అనుకుంటున్నారు? నువ్వు ఇలా వెటకారంగా మావయ్య అని పిలిచావనుకో, నాకు వ్యతిరేకంగా నువ్వేదో ప్లాన్ చేస్తున్నావు అన్నట్టుగా వినపడుతుందమ్మా. ఏం ప్లాన్ చేస్తున్నావు? అయ్యో బాబోయ్ మావయ్య గారు, మీరు సూపర్. బిజినెస్ మ్యాన్ లోక్నాథ్ గారు మనుషుల్ని పుస్తకాలు చదివినట్టు చదివేస్తారు అంటే ఏంటో అనుకున్నాను. అది నిజమని ఇప్పుడు తెలిసిపోయింది. సరే మావయ్య గారు, ఇంకా దాయడం ఎందుకు, చెప్పేస్తాను. ఇప్పుడు నేను పని చేయబోతున్నాను. అదేంటో కాసేపట్లో మీకే తెలుస్తుంది. గుడ్ మార్నింగ్ లోకనాథ్ గారు. హాయ్, గుడ్ మార్నింగ్ ఎస్ఐ గారు. మీరేంటి ఎలా వచ్చారు? వీణా గారు రమ్మన్నారండి. ఎందుకు? మా నాన్న చావు వెనుక నాకు చాలా అనుమానాలున్నాయి మావయ్య గారు. అవన్నీ ఎస్ఐ గారితో మాట్లాడాలని రమ్మన్నాను. అవును సార్, వీణా గారి తండ్రి రఘురామ్ గారి డెత్ కేసు రీఓపెన్ చేస్తున్నాం. షాక్ అయ్యారా మావయ్య? అది జరిగి చాలా కాలమైంది కదా, ఇప్పుడు మళ్ళీ రీఓపెన్ చేయడం ఎందుకు? అనుమానం ఉంటే ఎప్పుడైనా రీఓపెన్ చేయొచ్చంట మావయ్య. మొన్న ఒక కేసు 20 ఏళ్ల తర్వాత రీఓపెన్ చేశారంట. అవును సార్, తన తండ్రి కేసులో సరైన న్యాయం జరగలేదని వీణగారు ఫీల్ అవుతున్నారు. ఆవిడ కోర్టు ద్వారా ఈ కేసు రీఓపెన్ చేయాలని ఆర్డర్ తెచ్చుకున్నారు. ఎస్ఐ గారు, కేసు విషయమై మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. నా దగ్గర కొన్ని ఎవిడెన్స్లున్నాయి, వాటి గురించి మీకు చెప్పాలి. షూర్ మేడం, రండి. వీళ్ళ నాన్న కేసుని ఎందుకు బయటకు తీస్తుంది? దాంతో నన్నేమన్నా చేయాలనుకుంటుందా? అసలు రఘురామ్ హత్యకు సంబంధించి వీణ దగ్గర ఎలాంటి ఎవిడెన్స్లు ఉన్నాయి? ఈ కేసులో ఎవరిని దోషిగా చూపిస్తుంది? ఓకే మేడం, మీ దగ్గరున్న ఎవిడెన్స్లు నాకు ఇవ్వండి. మీకున్న అనుమానాలేంటో క్లియర్గా రాసి ఆ డాక్యుమెంట్స్ పంపించండి. తప్పకుండా పంపిస్తాను ఎస్ఐ గారు. ఈ కేసుకి సంబంధించిన ఫైల్ మీ స్టేషన్లోనే ఉంటుంది కదా, దాంట్లో కూడా చాలా ఎవిడెన్స్లున్నాయి. వాటిని కూడా మీరు ఒకసారి చూడండి. షూర్ మేడం. నీకు టెన్షన్ మొదలైందా మావా? ఇప్పుడేమైంది? ఇక ముందు చూడు, నీకు డీజే సౌండ్ అద్దరిపోతుంది. తప్పకుండా నేరస్తుడిని పట్టుకుంటాం మేడం. అతను పారిపోయే అవకాశమే లేదు. రండి మేడం, వెళదాం. ఉంటాను లోకనాథ్ గారు. ఓకే ఎస్ఐ గారు. వీణా, ఇప్పుడు ఇదంతా అవసరమా? అవసరమే మావయ్య. నా తండ్రి అయిన వాళ్ళ కోసం జైలు పాలయ్యాడు.
వాళ్ళ కోసం ప్రాణాలు అర్పించాడు. అటువంటి తండ్రి చావుకి కారణమైన వాళ్ళు ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదా? ఏ మీకు భయంగా ఉందా? భయమా? నా డిక్షనరీలో కొన్ని పదాలు ఉండవు. అందులో భయం అనేది మొదటిది. నిజమే మావయ్య, మీకు భయం తెలీదు. బంధాలు తెగిపోతాయి అన్న భయం ఉంటే పార్వతత్తయ్యని మోసం చేసేవారే కాదు. దేవుడి భయం ఉంటే సరస్వతత్తయ్యని అలా వదిలేసేవారే కాదు. పాపాల భయం ఉంటే మా నాన్న చావుకి కారణం అయ్యేవారే కాదు. మీ జీవితంలో మీకు తగిలిన ఇద్దరు ఆడవాళ్ళు దేవుడి ముందు దీపాలు మాత్రమే వెలిగిస్తారు. కానీ నేను శత్రువుల కళ్ళల్లో మంటలు పుట్టిస్తాను. మీ నాన్న డెత్ కేసు ఓపెన్ చేసినంత మాత్రాన నువ్వు నన్నేమీ చేయలేవు. నేను చాలా విషయాల్లో నిన్ను చూసి చూన్నట్టు వదిలేయటం వల్ల నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు. నువ్వు అసలు నా ఇంటికే రాకూడదు, అయినా వచ్చావు. నిన్ను బయటకు గెంటేయాలని చూస్తున్నానే గాని నీ కథ ముగించాలని ఎప్పుడూ అనుకోలేదు. నేను అనుకుంటే నీ కథ ఏంటి, పార్వతి కథే ముగించేసేవాణ్ణి. కానీ నేను అలా చేయలేదు. ఎందుకంటే నేను క్రిమినల్ని కాదు, బిజినెస్ మ్యాన్ని. కాలికి బురదంటిందంటే కడుక్కోవాలి, అంతేగాని కాలు నరుక్కోకూడదు. వెరీ గుడ్ మామయ్య, భలే చెప్పావు. నేను కూడా నీట్ అయిపోయా. నా ఏం నీ బిజినెస్ని అడ్డుకోవడం, నీ కంపెనీకి నేను చైర్మన్ అయి నిన్ను రోడ్డు మీదకి గెంటడం. అందుకే ఈ ప్లాన్ వేశాను. నన్ను పడగొట్టడానికి వేదని అడ్డం పెట్టుకోవాలనుకుంటున్నావు. బిజినెస్లో నాకు పోటీగా వేదని తీసుకురావాలనుకుంటున్నావు. మరి నా వైపు నుంచి నేను ఏదో ఒకటి చేయాలి కదా. అందుకే కేసు రీఓపెన్ చేయించాను. నేను కూడా నిన్ను చంపను మావయ్య, చావు వరకు తీసుకెళ్తాను. నిన్ను మెంటల్గా వీక్ చేస్తాను. భయం అంటే ఏంటో తెలియదన్నావు కదా, నీకు ఆ భయాన్ని పరిచయం చేస్తాను. నిన్ను నలుగురి ముందు నవ్వుల పాలు చేస్తాను.